ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను పెంచుకునేటటువంటి క్యాక్టస్ మొక్కల్ని ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. ఒకప్పుడు మనం క్యాక్టస్ మొక్కలు పెంచుకునే వాళ్ళు కాదు చాలామంది, ఎందుకంటే అవి ముళ్ళతో ఉండేవి. కానీ ఇప్పుడు క్యాక్టస్ మొక్కలు పెంచుకొని వాటికి పూజించుకొని వాటిని ఇంట్లో అలంకరణగా పెట్టుకుంటూ ఉన్నారండి. చాలా క్యాక్టస్ మొక్కలు కాస్ట్లీ ఉన్నాయి. నేనైతే కొన్ని కలెక్ట్ చేసుకొని పెంచుకుంటూ ఉన్నాను. అవి నేను చూపిస్తూ ఉన్నాను. మొదటగా ఇదండి, ఇది కాడజెముడు అంటారు. దీన్ని పెన్సిల్ క్యాక్టస్ అని చెప్పేసి అంటారనమాట. ఇది ఎందుకు అంటే దీనికి ఆకులు ఉండవు అనమాట. ఇట్లా చూస్తే దీని కాండం అనేది పెన్సిల్ లాగా ఉంటుంది. అంటే ఇట్లా పెన్సిల్ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. అందువల్ల దీన్ని పెన్సిల్ క్యాక్టస్ అంటారు. ఇది బయట పెడితే బాల్కనీలో బర్డ్స్ వచ్చి గుడ్లు నెస్టింగ్ చేసుకున్నాయండి. చూడటానికి కూడా అందంగా ఉంది. ఇంకా రెండవది ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది మామూలుగా నేను ఒక దగ్గర కలెక్ట్ చేసుకున్నాను. అయితే దీని ఇక్కడ గొంతులాగా అదే కట్ అయిపోయింది. దానికి నేను 2 కళ్ళు పెట్టి ఒకసారి నోరులాగా పెయింట్ వేసేసి వీడియో పెట్టాను అనమాట. ఇప్పుడు చూడండి, అది పెరిగిన కొద్దీ దాని టోపీలాగా అసలు టోపీలాగే ఉంది. చూడండి, ఒక అమ్మాయి బొమ్మలాగా. అంటే క్యాక్టస్ మొక్కకి అమ్మాయి బొమ్మని ఆపాదించినట్లే ఉందన్నమాట. ఇంకా ఇది చూస్తే ఫ్రెండ్స్, దగ్గరికి వచ్చి ఇది మామూలుగా 2 స్పూన్ల మట్టితో పెరుగుతుంది. 2 సంవత్సరాలు అయి ఉంటుంది, దాటి ఉంటుంది మొక్కేసి. 2 స్పూన్సే దీంట్లో మట్టి పట్టేది, ఎందుకంటే చిన్నది పాటు అయినా కూడా ఇలా పెరుగుతూ ఉందన్నమాట. ఇది ఒక క్యాక్టస్. ఇంక ఇది బాల్స్ లాగా ఉంది కదండి. నేను ఒకసారి ఆర్టిఫిషియల్ క్యాక్టస్ వర్సెస్ రియల్ క్యాక్టస్ అని పెట్టాను. అది చూసే ఉంటారు, ఒక షార్ట్ పెట్టాను. అందులో క్యాక్టస్ ఇదే అనమాట. ఇంకా చూస్తే ఈ 2 క్యాక్టస్లు సేమ్ అనమాట. ఇదేంటంటే బోన్సాయి చేద్దామని ఒక మొక్కని అనుకుంటే అది ఎండిపోయింది. అయితే అది అలానే ఉంచి ఇట్లా పెయింట్ వేసుకున్నాను అనమాట. అందులో అటు ఇటు క్యాక్టస్ పెట్టుకున్నాను. ఇది చూసారా, ఇది ఒక రకమైనటువంటి క్యాక్టస్. వీటికి పువ్వులు వస్తాయి, చాలామందికి తెలిసే ఉంటుంది. ఇంకా ఇంకా చూపించాలంటే ఇది చూడండి, ఈ క్యాక్టస్ సేమ్ ఇది బోతారు సేమ్. దీన్ని ఇట్లా కొబ్బరి చెప్పులో పెట్టానండి, బాగానే వస్తుంది, అందంగా ఉంది. ఇది కూడా అంతే, ఇది ఒక రకమైనటువంటి క్యాక్టస్. ఇది కొబ్బరి చెప్పులోనే పెట్టాను. ఇది బేస్ కోసం అని చెప్పేసి అడుగున ఇలాంటిది ఒకటి అంటించుకున్నాను. దీనికి బేసు అంటించినా ఉండట్లేదు, ఇట్లా ఒక మూత పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా లాస్ట్ అనమాట, ఇది నాగజెముడు అంటారు కదండి. ఇళ్ళల్లో చాలామంది దిష్టి తగలకుండానో ఎలానో పెంచుకుంటారు. నేనైతే మామూలుగా నాకు మొక్కలు పెంచే అలవాటు ఉంది, అన్నీ ఉండాలని ఇంట్లో అనుకుంటూ ఉంటాను. ఆ క్రమంలో ఇది కూడా పెంచుకున్నాను. ఈ వీడియోలో చూస్తున్నటువంటి ఇది కూడా క్యాక్టసేనండి. ఇది చాలాసార్లు ఎండిపోయింది. ఎండిపోతే బ్రతికించి ఇప్పుడైతే ఇంత బుషీగా వస్తూ ఉంది. ఇది ఫ్రెండ్స్, ఈరోజు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.